ఇలాంటి వారిని మీరు నాకు 3 రోజులు గడువు ఇవ్వని పక్షంలో నేను ఇక్కడే ప్రాణ త్యాగానికి సిద్ధమవుతాను. ఈ ఊరిని వదిలి నా భార్యని వదిలేసి నేను శాశ్వతంగా వెళ్ళిపోతాను. నాన్నా, నాన్నా, పంచాయతీ పెట్టారు. అక్కడ ఆయన 3 రోజులు గడువు అడిగారు. అంతవరకు బాగానే ఉంది. మళ్ళీ ఆయనకి ఆ శిక్ష ఎందుకు నాన్నా? ఆయన మనలా కాదు నాన్నా, సిటీ మనిషి. ఆ శిక్షలు అవన్నీ అనుభవించలేరు నాన్నా. దయచేసి ఆ శిక్షలేమీ వద్దని చెప్పు నాన్నా. అతని వైపు అంత జాలిగా మాట్లాడుతున్నావే, మరి నిన్ను కష్టపెడుతున్నప్పుడు, నిన్ను పని మనిషిలా పనులు చేయిస్తున్నప్పుడు ఆ జాలి అతనికి లేదే? నీ చేత ఘోరంగా వెట్టి చాకిరీ చేయించాడు కదా. ప్రేమగా పెంచుకున్న కూతుర్ని వాడి చేతికిచ్చి పెళ్లి చేసి పంపిస్తే భార్యగా చూడాల్సిన నిన్ను పని మనిషిలా చూస్తాడా? నాన్న, ఆయన ఎప్పుడు నన్ను అలా చూడలేదు నాన్న. అలా చూడకపోతే నువ్వెందుకు అక్కడ పని మనిషిలా పనులు చేస్తావు? ఎంత సున్నితంగా పెంచానమ్మా నిన్ను, ఎంత అపురూపంగా చూసుకున్నాను, ఎంతో ఊహించుకొని అతనికిచ్చి పెళ్లి చేశాను. అలాంటి వాడి వైపు నువ్వు నిలబడి ఇంకా సమర్థిస్తూ మాట్లాడతావా? నాన్న, జరిగిన దాంట్లో ఆయన తప్పు లేదు. ఆయన్ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. భర్త అనే సంబంధంతో నువ్వు తప్పుని తప్పుగా చూడట్లేదు, కానీ అతను చేసింది ముమ్మాటికి నేరమే. నీ మెడలో తాళి కట్టాడన్నంత మాత్రాన అతన్ని సమర్థించాల్సిన అవసరం లేదు. ఆ పరువు గురించి ఆలోచించే నువ్వు జరిగిందంతా చెప్పడానికి ఆలోచించావేమో, కానీ నువ్వు బాధపడుతూనే అతనితో ఉంటాను అంటే మేమెలా ఊరుకుంటాం? అలాంటి మోసగాడితో తిరిగి ఎలా పంపిస్తాం?